latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయినాయి అని ఆశ్చర్యపరిచేలా కొంతకాలం తర్వాత హిట్ స్టేటస్ అందుకుంటాయి. అలాంటి సినిమానే మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మహేష్ కలేజా. యాక్షన్ కామెడీ ఫ్యాంటసీ కలబోసిన వినూత్న ప్రయోగాత్మక చిత్రం 2010లో భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కానీ ఆ తర్వాత టీవీ టెలికాస్ట్కి వచ్చిన తర్వాత పెద్ద హిట్గా నిలిచింది. మహేష్ సినిమాలో ఒక హిట్ స్టేటస్ దక్కించుకున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఫ్లాప్ కారణం వెతికినా దొరకదు, అంతే. ఆ టైంలో అలా జరిగిపోయింది. కానీ మహేష్ బాబు ఇమేజ్కి నటనకి పూర్తిగా మేకోవర్ ఇచ్చిన సినిమా ఇది. సినిమాలో ప్రతి ఒక్క డైలాగు సూపర్ స్టార్ ఫ్యాన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేసేలా తీశారు గురూజీ త్రివిక్రమ్. అప్పట్లో థియేటర్లో నిరాశపరిచిన ఈ చిత్రం ఇప్పుడు ఫ్రీ రిలీజ్కి సిద్ధమైంది. 4K వర్షన్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని ఫ్రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్తో పాటు అప్పట్లో ఈ సినిమా థియేటికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన వారు మహేష్ కలేజాను ఫ్రీ రిలీజ్ చూసేందుకు రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం బుక్ మై షోలో ఏకంగా 1,00,000 టికెట్లు అమ్ముడు అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీన్ని బట్టి ఈ సినిమా ఎలాంటి బస్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన పోకిరి, సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ ఇప్పుడు రిలీజ్ మూవీలో ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకున్న కలేజా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి. మరి కలేజా ఇప్పుడైనా ఆడుతుందో లేదో వెయిట్ చేసి చూద్దాం.